మోషే శుభోపవాసములలోని 26వ దినము -26 మోషే యొక్క సన్నిధి నిర్గమకాండము 2:4-1-2-18 ప్రార్థన తండ్రి మోషే గుడారము వేయించి అందులో నుండి మోషేతో మాట్లాడిన తండ్రి వందనములు మోషేవంటి కుదురు మాకును కలిగించి మమ్మును నీ సహవాసములో కూర్చుండబెట్టుకొనుటకు మాతో మాట్లాడుమని సన్నిధిపట్టు దయచేయమని వచ్చివేసిన యేసునామమున వందించుచున్నాము తండ్రి ఆమేన్. పాఠము పూర్వము ఇశ్రాయేలీయులు గుడారము కట్టి పరిశుద్ధ స్థలమును యజ్ఞవేదికను ఏర్పాటు చేసిరి. మనము ఈ రెండు కాదు అతి పరిశుద్ధ స్థలములో ఉండాలి. అప్పుడు మోషే ఒక్కడే ఆ అతిపరిశుద్ధ స్థలములోనికి వెళ్లి ఆయనతో సహవాసమందు గడిపారు. ఇప్పటివరకు అలాగూ అతిపరిశుద్ధ స్థలములోనికి వెళ్లి ప్రభువుతో సహవాసమందు గడిపినవారు ఒక్కరూ లేరు. మోషే కొండమీద సన్నిధిలో ఉన్నాడు. అతి పరిశుద్ధ స్థలములో ముఖాముఖిగా ప్రభువును చూస్తూయున్నాడు. ప్రభువు చెప్పుచుండగా వ్రాసినాడు. కొండమీద భయంకర విషయము, అన్నము లేదు, నీళ్లు లేవు. 40 దినములు దేవుని యొద్ద ఉన్నాడు. దేవుడు చెప్పింది వ్రాసినాడు. ప్రభువా మళ్ళీ చెప్పు అంటే చెప్పేవారు. ఆయనే చెయ్యిపట్టి వ్రాయించెడివాడు. ఆ 40 దినాలు మోషే ఏలాగు బ్రతికినాడో ఎవరికి తెలియదు. దేవుడంటే ఆ కాలములో అగ్నివంటి మహాభయంకరుడు. అటువంటి ఆయననే మోషేకు ప్రియమైన తండ్రిగా ఉండి వ్రాయించినాడు. ప్రభువా నీవు ఉన్నావా అని అయ్యగారు అడుగగా త్రియేక దేవుడు ఉన్నాము అని చెప్పిరి. ఆ భయంకర దేవుని ఎదుటకు మోషేకు భయముంటే రాడు, ఉండలేడు. క్రింద ఉన్న ఇశ్రాయేలీయులు హడలిపోతున్నారు. కొండ తాకితే పశువులు చచ్చిపోతున్నాయి. అట్టి స్థలములో మోషే ఏలాగుండగలడు? జవాబు: నైలునదిలో చనిపోయినాడా మోషే ఇక్కడ చావడానికి? ఆ గుడారములోనికి అయ్యగారు వెళ్లి కళ్లగంతలతో చూచినారు. ప్రభువు తన్ను ఏర్పాటు చేసుకొన్నారని మోషే మనస్సులో ఉన్నది. అయినను నేను నత్తివాడను ప్రభువా అన్నాడు. అది మోషే యొక్క తగ్గింపు. అయ్యగారి శరీరము ప్రార్థనకు ఒప్పుకోనందున ఆయన నడుముకు పంచెకట్టుకుని సన్నిధిలో ఉన్నారు. అది అయ్యగారి తగ్గింపు. గుడారము, కొండ, సన్నిధి 3 వేర్వేరుగాని ఒకదానికొకటి సంబంధమున్నది. అనగా అందులోని పని ఒకటిగానే ఉన్నది. ఈ దినమే ఎవరైనా ఆయన సన్నిధిలో ఉండుటకు మోషేవలె వస్తే ప్రభువు వాడుకొనును. 1 సీనాయి కొండ అనగా మనుష్యులకు సంబంధము లేదు, జంతువులకు సంబంధము లేదుగాని కేవలము మోషేను మాత్రమే సమీపించిన భయంకరుడైన దేవుడు. 2 గుడారము ఆయన ఎదుట కూర్చొని ప్రభువును మాట్లాడించి ఆయన చెప్పినవి వ్రాసుకోవడము. మనలో ఈ అనుభవము కొందరికి ఎక్కువ, క్రియలో కొంత తక్కువ, సత్తువలో ఎక్కువ. 3 సన్నిధి అనగా ఫిర్యాదు చేసుకొనుట. ప్రతి ఉదయము 2 గంటల నుండి 5 గంటల వరకు చేయవలెను. ఒక దినము ఉండగలముగాని రోజు చెయ్యలేరు. స్కూలుకు రోజు ఏలాగు సమయమునకు వెళ్ళుదుమో అలాగే దీనికి టైము ఉండాలి. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, మరలా మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంకాలము 5 గంటల వరకు చేయవలెను. ఇది మన ఏర్పాటు సమయము. అయితే ప్రభువు చెప్పితే ఉదయము మొదలు సాయంత్రము వరకు వంకలు, ఆటంకాలు, పనులు ఏమీయుండరాదు. మోషే దగ్గరకు సైతాను, దయ్యములు రాలేదు. వచ్చినట్లయితే అవి రావడం, చావడము కూడా అప్పుడే జరిగియుండేది. పై టైం ప్రకారము కష్టమేగాని దినములో 1 గంట చొప్పున ఒక్కొక్కరు ఉండుట సులువు. 8 నుండి 10 గంటలు, 2 నుండి 5 గంటలు, రాత్రి 8 నుండి 10 గంటల వరకు ఒక్కరే ఉండుట చాలా కష్టము. రాత్రి అంతా ఉండుట మరీ కష్టము. ఈలాగు సమర్పించుకునే మనిషి ఏది? ఈ సన్నిధి పని ఆడవారే చేయగలరు. 4 ఆడవారి వలన పాపము వచ్చెను. 5 ఆడవారి వలన రక్షణ వచ్చెను. 6 ఆడవారి పేరుమీదే పెండ్లికుమార్తె సంఘము. గనుక 4 ఆడవారికే రాకడ దినాలలో పవర్ ఎక్కువగా ఉండును. 1 మోషే మొదటి 40 సంవత్సరములలో లోకవిద్య నేర్చుకొనెను, జ్ఞానాభివృద్ధి వచ్చెను. ఈ విద్యను బట్టి ముందుకు పుస్తకములు రాయవలసి వచ్చునుగాన సకల విద్యలు ఐగుప్తులోనే నేర్చుకొనెను. ఐగుప్తులోనే శ్రమలు పొందుట కూడా తర్ఫీదు అయ్యెను. 2 40 సంవత్సరములు గొర్రెలు కాచుట ద్వారా వినయ విద్య నేర్చెను. నాకక్కరలేదు, నీవెవరినైనా ఇశ్రాయేలీయుల కొరకు పంపుము అనెను. ఇది తగ్గింపుతో కూడిన వినయము. 3 40 సంవత్సరములు నరప్రజలను నడిపించెను. ఇంత చదువు చదివిన మోషేను ప్రజలు ఎదిరించినారు.
అయినను మోషే ఓపికతో వారి భారము మోసెను. మోషే అరామియా కల్దీయ భాషలు నేర్చెను. ఐగుప్తీయుల విద్యలన్నీ నేర్చుకొనెను. అవియుగాక సకల విద్యలును మోషే నేర్చెను. మోషే యిత్రో అను తన మామ సలహా తీసుకొన్నట్లు మాకు అంతా తెలుసు అనుకుని ఇతరుల సలహాలు తీసుకొనకూడదు. అది మోషే విషయము, విచారము. అది కూడా మోషే దేవుని యొద్దనే నేర్చుకొనవలెను. ఉదాహరణ, తన సేవకుల చేత చేయింపవలసిన పని ఉన్నా తన కుమారుడు వచ్చేవరకు చెయ్యమని చెప్పి తన కుమారుడు రాగానే తండ్రి కుమారుని పిలిచినట్లుండును. దీవెన అలాగున దేవుని గృహములో నమ్మకమైన పనివారై ఆయన సహవాసములో పట్టుకలిగి ఆయన చెప్పు సంగతులు కుదురుగా నేర్చుకొని ఆయన కొరకు ప్రయాసపడు భాగ్యమును పెండ్లికుమారుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.